పంజాబ్లోని ఈ అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని శ్రీ హర్మందిర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే అత్యంత సుందరమైన పవిత్ర స్థలాల్లో ఒకటి. అలాగే సిక్కుల ప్రధాన గురుద్వార్ కూడా ఈ స్వర్ణ మందిరమే. దీంతో ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి కేవలం సిక్కులు మాత్రమే కాకుండా ఇతర మతాల వారు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎవరైనా ఈ ఆలయ సముదాయంలోకి అడుగు పెట్టగానే ఎక్కడా దొరకని ప్రశాంతత ఆవహిస్తుంది. ఈ గోల్డెన్ టెంపుల్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా పేరుగాంచింది. తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకున్నట్లే ఇక్కడికి కూడా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీ టూరిస్టులు సైతం ఎంతో మంది వచ్చి ఈ గురుద్వారను సందర్శిస్తుంటారు. స్వర్ణ దేవాలయం ఆధ్యాత్మికంగా సిక్కు మతంలో అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది 1883 మరియు 1920ల మధ్య సింగ్ సభ ఉద్యమానికి, మరియు 1947 మరియు 1966 మధ్య పంజాబీ సుబా ఉద్యమానికి కేంద్రంగా మారింది. 1980ల ప్రారంభంలో గురుద్వారా భారత ప్రభుత్వానికి మరియు జర్నైల్ సింగ్ భింద్రన్వాలే నేతృత్వంలోని ఉద్యమానికి మధ్య సంఘర్షణకు కేంద్రంగా మారింది. 1984లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్లో భాగంగా భారత సైన్యాన్ని పంపారు. ఇది 1000 మంది సైనికులు మరియు పౌరుల మరణానికి దారితీసింది. అలాగే గురుద్వారా మరియు అకల్ తఖ్త్ విధ్వంసానికి చాలా నష్టం కలిగించింది. 1984 నష్టం తర్వాత గురుద్వారా కాంప్లెక్స్ మళ్లీ పునర్నిర్మించబడింది. గోల్డెన్ టెంపుల్ అనేది అన్ని వర్గాల ప్రజలు మరియు విశ్వాసాల నుండి ప్రజలందరికీ ఒక బహిరంగ ప్రార్థనా మందిరం. ఇది 4 ప్రవేశాలతో ఒక చతురస్రాకార ప్రణాళికను కలిగి ఉంది మరియు కొలను చుట్టూ ప్రదక్షిణ మార్గాన్ని కలిగి ఉంది. గురుద్వారాకు 4 ప్రవేశాలు సమానత్వంపై సిక్కు విశ్వాసం మరియు ప్రజలందరికీ వారి పవిత్ర స్థలంలోకి స్వాగతం పలుకుతాయనే సిక్కు దృక్పథానికి ప్రతీక. ఈ సముదాయం గర్భగుడి మరియు కొలను చుట్టూ ఉన్న భవనాల సమాహారం. వీటిలో ఒకటి అకల్ తఖ్త్, సిక్కు మతం యొక్క మతపరమైన అధికారం యొక్క ప్రధాన కేంద్రం. అదనపు భవనాలలో క్లాక్ టవర్, గురుద్వారా కమిటీ కార్యాలయాలు, ఒక మ్యూజియం మరియు లంగర్ ఉన్నాయి. ఇది వివక్ష లేకుండా సందర్శకులందరికీ శాకాహార భోజనాన్ని అందించే ఉచిత సిక్కు కమ్యూనిటీ రన్ వంటగది. ప్రతిరోజు 150,000 మందికి పైగా ప్రజలు ఆరాధన కోసం పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. గురుద్వారా కాంప్లెక్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నామినేట్ చేయబడింది మరియు యునెస్కో యొక్క తాత్కాలిక జాబితాలో దాని అప్లికేషన్ పెండింగ్లో ఉంది. సిక్కు చారిత్రక రికార్డుల ప్రకారం అమృత్సర్గా మారి హరిమందిర్ సాహిబ్ ఉన్న భూమిని సిక్కు సంప్రదాయానికి చెందిన 3వ గురువు గురు అమర్దాస్ ఎంచుకున్నారు. మానవ నిర్మిత కొలను కేంద్ర బిందువుగా కొత్త పట్టణాన్ని ప్రారంభించడానికి భూమిని కనుగొనమని తన శిష్యుడు రామ్ దాస్ని కోరిన తర్వాత దానిని గురు దాచక్ అని పిలిచారు. గురు రామ్ దాస్ 1574లో గురు అమర్ దాస్ తర్వాత మరియు గురు అమర్ దాస్ కుమారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్న తర్వాత గురు రామ్ దాస్ ఈ పట్టణాన్ని స్థాపించారు. రామదాస్పూర్ అతను బాబా బుద్ధుని సహాయంతో కొలనును పూర్తి చేయడం ద్వారా ప్రారంభించాడు. బౌద్ధమతం యొక్క బుద్ధుడితో గందరగోళం చెందకూడదు. గురు రామ్ దాస్ తన కొత్త అధికారిక కేంద్రం మరియు దాని పక్కనే ఇంటిని నిర్మించారు. అతను భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వ్యాపారులను మరియు చేతివృత్తుల వారిని తనతో పాటు కొత్త పట్టణంలో స్థిరపడమని ఆహ్వానించాడు. గురు రామ్ దాస్ స్థలం కోసం భూమిని సేకరించారు. అతను ఈ భూమిని ఎలా సంపాదించాడు అనే దానిపై 2 కథనాలు ఉన్నాయి. ఒకదానిలో గెజిటీర్ రికార్డు ఆధారంగా తుంగ్ గ్రామ ప్రజలు మరియు యజమానుల నుండి 700 రూపాయల సిక్కుల విరాళాలతో భూమిని కొనుగోలు చేశారు. మరొక సంస్కరణలో అక్బర్ చక్రవర్తి గురు రామ్ దాస్ భార్యకు భూమిని దానం చేసినట్లు పేర్కొనబడింది. 1581లో గురు అర్జన్ గురుద్వారా నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణ సమయంలో కొలను ఖాళీగా మరియు పొడిగా ఉంచబడింది. హర్మందిర్ సాహిబ్ యొక్క మొదటి వెర్షన్ పూర్తి చేయడానికి 8 సంవత్సరాలు పట్టింది. గురు అర్జన్ గురువును కలవడానికి ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు వినయాన్ని మరియు ఒకరి అహాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడానికి నగరం కంటే తక్కువ స్థాయిలో గురుద్వారాను ప్లాన్ చేశారు. గురుద్వారా సమ్మేళనం అందరికీ తెరిచి ఉందని నొక్కి చెప్పడానికి అన్ని వైపులా తెరవాలని కూడా అతను డిమాండ్ చేశాడు. తన గురుస్థానం ఉన్న కొలను లోపల ఉన్న గర్భగుడిలో అంతిమ లక్ష్యం ఒక్కటే అని నొక్కి చెప్పడానికి ఒకే ఒక వంతెన ఉందని అరవింద్ పాల్ సింగ్ మందైర్ పేర్కొన్నాడు. 1589లో ఇటుకలతో చేసిన గురుద్వారా పూర్తయింది.
గురు అర్జన్ దాని పునాది రాయి వేయడానికి లాహోర్కు చెందిన సూఫీ సెయింట్ మియాన్ మీర్ను ఆహ్వానించినట్లు కొన్ని తరువాతి మూలాల ద్వారా నమ్ముతారు. ఇది బహువచనాన్ని సూచిస్తుంది మరియు సిక్కు సంప్రదాయం అందరినీ స్వాగతించింది. అయితే ఈ నమ్మకం నిరాధారమైనది. శ్రీ గురు సూరజ్ ప్రకాష్ గ్రంథ్ వంటి సిక్కు సాంప్రదాయ మూలాల ప్రకారం ఇది స్వయంగా గురు అర్జన్ చేత వేయబడింది. ప్రారంభోత్సవం తరువాత కొలను నీటితో నిండిపోయింది. ఆగస్టు 16, 1604న గురు అర్జన్ సిక్కు గ్రంథం యొక్క మొదటి సంస్కరణను విస్తరించడం మరియు సంకలనం చేయడం పూర్తి చేసి గురుద్వారాలో ఆది గ్రంథం యొక్క ప్రతిని ఉంచారు. అతను బాబా బుద్ధుని మొదటి గ్రంథిగా నియమించాడు. అత్సత్ తీరత్ అంటే 68 తీర్థయాత్రల పుణ్యక్షేత్రం పార్కర్మ కొలను చుట్టూ ప్రదక్షిణ పాలరాతి మార్గం పై ఎత్తైన పందిరి. ఓవెన్కోల్ మరియు ఇతర పండితులు పేర్కొన్న పేరు. ఈ ఆలయాన్ని సందర్శించడం భారత ఉపఖండంలోని 68 హిందూ పుణ్యక్షేత్రాలకు సమానం లేదా స్వర్ణ దేవాలయానికి తీర్థం అనే నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. మొత్తం 68 తీరత్ల సమర్థతను కలిగి ఉంది. గోల్డెన్ టెంపుల్ యొక్క మొదటి రూపాన్ని పూర్తి చేయడం సిక్కు మతానికి ఒక ప్రధాన మైలురాయి అని అరవింద్ పాల్ సింగ్ మందైర్ పేర్కొన్నాడు, ఎందుకంటే ఇది కేంద్ర తీర్థయాత్ర మరియు సిక్కు సమాజానికి ఒక కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. వాణిజ్యం మరియు కార్యకలాపాలు. గోల్డెన్ టెంపుల్ అమృత్ సరోవర్ అనబడే పవిత్ర సరస్సు మధ్యలో ఉంటుంది. ఈ నిర్మాణాన్ని ఒక ఎత్తైన ప్లాట్ఫారం పై నిర్మించారు. ఈ ప్లాట్ఫారం అందంగా పువ్వులు లతలతో చెక్కబడి ఉంటుంది. టెంపుల్ గోపురం అనేక చిన్న చిన్న గోపురాలు కలిగి ఉంటుంది. ఈ గోపురాలు కూడా బంగారు పూతలు వేయబడ్డాయి. ఈ గోపురం దూరానికి కూడా మెరుపులతో మెరుస్తూ కనపడుతుంది. ఇక్కడ టెంపుల్ యాజమాన్యం కుల, మత, లింగ వివక్షత లేకుండా ప్రజలందరినీ తమ టెంపుల్ దర్శనానికి స్వాగతిస్తుంది. స్వర్ణ దేవాలయం నిర్మించిన ప్రదేశంలో ధ్యానం చేశారు. హర్మందిర్ సాహిబ్ సిక్కు మత 5వ గురువు అర్జున్ దేవ్ జీచే స్థాపితమయ్యింది. మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో పంజాబ్ రాజుగా ఉన్నారు. అతని పదవీకాలంలో స్వర్ణ దేవాలయం పునరుద్ధరించారు. హర్మందిర్ సాహిబ్ నిర్మించినప్పుడు దానిని బంగారంతో పాలిష్ చేయలేదు. హర్మందిర్ సాహిబ్లో ఏర్పాటు చేసిన లంగర్లో ప్రతిరోజు దాదాపు 35,000 మంది ఆహారం తింటారు. ఈ ఆలయంలో జరిగే లంగర్ సేవ ప్రపంచంలోనే అతిపెద్ద సేవ. గోల్డెన్ టెంపుల్లో నిర్మించిన 4 ప్రధాన మార్గాల గుండా ఏ మతానికి చెందినవారైనా ఆ ఆలయానికి రావచ్చు. హర్మందిర్ సాహిబ్లో సిక్కు మతానికి చెందిన పురాతన చారిత్రక వస్తువులు ఉన్నాయి. ఇక్కడకు ప్రతిరోజు దేశ విదేశాల నుండి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. సిక్కుల ప్రధాన పండుగలు బైసాఖీ, గురు రామ్ దాస్ పుట్టినరోజు, గురు తేజ్ బహదూర్ వర్ధంతి, గురు నానక్ దేవ్ పుట్టినరోజు,